వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ శాలిగూరారం మండలంలోని రామాంజీపురం, ఎన్జీ కొత్తపల్లి, తక్కెళ్లపాడు, జాలాలోనిగూడెం, అంబర్పేట గ్రామాల్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మండల కేంద్రంలోని పిఏసిఎస్ భవనం గోడౌన్ నిర్మాణానికి 80 లక్షల వ్యయంతో ప్రారంభించారు. అలాగే అంబర్పేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి నిరుపేదలకు సొంత గృహ కళ నిజమవుతుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ సంకల్ప ఫలితమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన రైతు బిడ్డగా అన్ని విధాల ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి మొన్ననే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు నేను రైతు ఖాతాలు వేస్తారని చెప్పిండు. ఆ మాట మీద ఉండి ఇలా ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం ఏదన్నా ఉప ఎన్నిక వస్తేనో లేకపోతే వాళ్ళ అవసరం ఉంటేనో ఆ రుణమాఫీ ఏదో చేసారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కానీ ఇట్లా కాదు, ఇది దీర్ఘకాలికంగా జరిగే ప్రక్రియ కాబట్టి తప్పకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో సాగుతున్న మహత్తరమైన ప్రజాపాలన ఇది. ఈ ప్రజాపాలన మనం అందరం కూడా రేపు అందరికీ మనవి చేస్తా ఉన్నా. రేపు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. మీరు అందరు కలిసి నన్ను గెలిపించి మీ ఊరు గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకోసమని నేను ఏమంటున్నా, అందరు కూడా తేడాలున్నా ఇప్పుడు మనం తల్లికి 40 మంది 41 తీరు ఉండవు. మనం ఈ 3 రంగుల జెండా కింద రకరకాల వ్యక్తులు కలిసినాం. అందరి అభిప్రాయం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతు బిడ్డగా అన్ని విధాల ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి మొన్ననే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు నేను రైతు ఖాతాలు వేస్తారని చెప్పిండు. ఆ మాట మీద ఉండి ఇలా ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం ఏదన్నా ఉప ఎన్నిక వస్తేనో లేకపోతే వాళ్ళ అవసరం ఉంటేనో ఆ రుణమాఫీ ఏదో చేసారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కానీ ఇట్లా కాదు, ఇది దీర్ఘకాలికంగా జరిగే ప్రక్రియ కాబట్టి తప్పకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో సాగుతున్న మహత్తరమైన ప్రజాపాలన ఇది. ఈ ప్రజాపాలన మనం అందరం కూడా రేపు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రేపు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. మీరు అందరు కలిసి నన్ను గెలిపించి మీ ఊరు గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకోసమని నేను ఏమంటున్నా, అందరు కూడా తేడాలున్నా ఇప్పుడు మనం తల్లికి 40 మంది 41 తీరు ఉండవు. మనం ఈ 3 రంగుల జెండా కింద రకరకాల వ్యక్తులు కలిసినాం. అందరి అభిప్రాయం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అని నేనే సీనియర్ ఫోన్ చేసి తప్పకుండా రావాలన్నా మరి మురళి ఆర్గనైజేషన్ చేస్తుంటే రావాలని చెప్పిన వచ్చినందుకు మీకు నిండుగా నా నియోజకవర్గం తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు రైతులకు రావాల్సిన ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ స్టాక్ చేసుకోవడానికి కూడా మనకు తయారైంది. కనుక దీన్ని మనం క్రమం తప్పకుండా రైతులకు అందులో, ఎందుకంటే ఈ మండలం మొత్తం కూడా పెద్ద మండలం నియోజకవర్గంలో తుంగతుర్తి 2 మండలాలు పెద్ద మండలాలు, 24 గ్రామ పంచాయతీలు అంత టోటల్గా సామాన్య రైతులే ఉంటారు. కనుక ఇక్కడ ఇరిగేషన్ కూడా ఒక 5 గ్రామాలు తప్ప అన్నింటికి ఇరిగేషన్ ఉంది. ఒక బైరేని మండలం, తక్కలపాడు, తర్వాత ఇది ఆకారం, వల్లాల గ్రామాలకే జర ఈ సభ్యులని నేను వచ్చిన తర్వాత సభ్య ప్లీజ్ 100 కోట్ల వరకు తీసుకురావడం. 100 కోట్లు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, తెల్ల రేషన్ కార్డ్స్ కానీ, ఏది మన సీసీ రోడ్డు కానీ, అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా మా అధ్యక్షులు ఇందాకనే రిపోర్ట్ ఇచ్చిన ఎవరు మన సమరం. కనుక 100 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. 100 కోట్ల పనులు ఒక్క మండలానికి దాదాపు నా లెక్క ప్రకారం మన సీఎం వచ్చి ప్రకటించిపోయిన తర్వాత దగ్గర 1800 కోట్ల దగ్గరికి వచ్చినాం మనం. కనుక నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను గెలిపించినందుకు. దిస్ ఇస్